వ్యర్థము అనే మాటకి అర్థం ఏమిటి తెలుసా? నిష్ప్రయోజనమైనది, ఉపయోగము లేనిది, పనికిరానిది, పనికిరాని పదార్థం అని అర్థం. దాన్ని ఇంకొక మాటలో హీబ్రూ భాషలో ఆవిరి అని రా. 10 వచనాలు ఉన్నాయి. దయచేసి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా వాక్యాన్ని చదవచ్చు అండి. వాక్యాన్ని 112వ కీర్తన 112వ కీర్తన 1 నుంచి చివరి 10 వచనాల వరకు చదువుదాము. చదువుచుండగా మనం వెనకలా చదువుదాం. ఓకే. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వాయిద్యము గెలుచును. అట్టివారు ఎప్పుడును కదలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఈ పరిశుద్ధ వాక్యాన్ని ప్రభు మనందరి వెనుకిడిలో దీవించినుగాక. అందరం కూడా కూర్చొందాము. దయచేసి కూర్చొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినటానికి ఇష్టపడదాం. మీరు కొద్ది నిమిషాలు అనేసరికి మీరు గాలి పీల్చుకుంటారు, కొంచెమేలే అని. నజరేయుడనేసు పరిశుద్ధ నామమున కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ గారికి, అలాగే సంఘ పెద్ద గారికి, సంఘ పెద్ద అక్కలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి ఆర్కెస్ట్రా ప్లే చేస్తూ మనల్ని ఉజ్జీవపరుస్తున్న తమ్ముడు సామ్యుల్, అలాగే జాన్సన్ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎప్పటి నుంచో కొద్ది కాలం నుంచి మరి యూట్యూబ్ చూస్తున్న నా ప్రియ ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను తోడై ఉండి 2026 సంవత్సరంలో మీ
కష్టార్జితాలన్నింటినీ కూడా ప్రభు దీవించాలని కోరుతూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే పాస్టమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, జాన్ పాల్ పాస్టమ్మ గారికి కూడా నా వందనాలు తెలియచేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం. మనం చదివిన కీర్తనలో దేవుని వాక్యం తెలియచేస్తుంది, దేవుని స్తుతించుడి అని. ఇటు చూడాలి, అందరూ కూడా ఇటు చూడాలి, నా వైపు చూడాలి. కొంచెం ముందుకు రండి. అంత ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి? ఏండి అంత ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి? ముందు పిల్లలు లేనప్పుడు ముందుకు వచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రద్ధ కూర్చోవాలి. శ్రద్ధ లేదండి మీకు ఎలాగైనా వెనక్కే వెళ్ళిపోవాలని ఆశ ఉంది తప్ప ముందుకు వెళ్ళాలని ఆశ లేదు. విన్నారా? వెనక్కే వెళ్ళిపోతున్నారు తప్ప ముందుకు వెళ్దాము అనే ఆశ లేదు మీకు. శ్రద్ధ లేదు మీకు. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ గలవారు ప్రాణం అట్ట ఎలా ఉంటుందట తెలుసా? పుష్టిగా ఉంటుందట అండి. శ్రద్ధ గలవారు ప్రాణం ఎలాగుంటుందటమ్మా? పుష్టిగా ఉంటుందట. ఇటు చూడాలి, నా వైపు. శ్రద్ధగా పాటలు పాడాలి, శ్రద్ధగా పాటలు నేర్చుకోవాలి, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలకు దేవుని భయము లేదు. ఏ భయము లేదు? దేవుని భయము లేదు. మన భయము దేవుని మీద ఉండాలి ఎక్కువగా. అందుకే నేను మీకు తెలియచేస్తున్నాను. ఓ మాట చదవండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ మాటతో నేను కొన్ని మాటలు మీకు నేను తెలియచేస్తాను. చక్కగా మీరు చదవండి. ప్రసంగి గ్రంథం, బైబిల్ ఉన్నవారు దయచేసి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. 8:12 వచనం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును. చాలు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని భయపడు వారికట దేవుడు క్షేమాన్ని ఇస్తాడట. ఏమిస్తాడండి? క్షేమమునిస్తాడు. క్షేమము. క్షామము కాదు. క్షామము అంటే కరువు, క్షేమము అంటే ఆరోగ్యము. ఈ రెండు విషయాలు ఒక రకంగానే వినిపిస్తుంటాయి ప్రియులరా. ఏ ఒక్క రోజైనా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, నేను ముందుకు దేవుని మందిరానికి వెళ్ళాలా, నేను ముందే ఉండాలా, నేనే ముందు ఉండాలని ఏ రోజైనా ఆలోచించారో ప్రియులరా? గడిచిన దినములో, నిన్నటి దినములో ఒక సందేశాన్ని నేను రొబ్బసింగిలో మాట్లాడాను ప్రియులరా. హౌస్ డెడికేషన్కి, ఇల్లు ప్రతిష్టకు పిలిచారు. యెహోవా కట్టిన ఇల్లు, దానికోసమే చెప్పాను. ఏ ఇల్లు అటండి? యెహోవా కట్టిన ఇల్లు, దేవుడు కట్టిన ఇల్లు. దేవునికి స్తోత్రం. దేవుని కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? ఓ మాట చెప్పాలా? నేను మీకు ఒక సూత్రాన్ని చెప్తున్నాను. మీకు ఎప్పటి నుండో చెప్తాను నేను. ఇది ఇప్పటి నుండి కాదు, కాకపోతే మీరు మర్చిపోతుంటారు. కానీ నేను ఎప్పటి నుండో మీకు చెప్తున్నాను. మందిరం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే మన సూత్రం. మందిరము బాగుంటే మన ఇల్లు, మన ఇంటి బాగుంటుంది. మందిరం ఏం బాగులేదనుకో, మన ఇంట్లో మాత్రం శుభ్రంగా, ఓ చక్కగా నిన్న అద్భుతంగా కట్టారు ఇల్లు.
టైల్స్ వేసి కట్టారండి మందిరానికైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కట్టిన ఇల్లు, యెహోవా కట్టిన ఇల్లు, మనుషులు కట్టిన ఇల్లు. దేవుడు మనుషులు కట్టిన ఇల్లులో ఉండడు. దేవుడు కట్టిన ఇల్లులో ఉంటాడు. దేవుడు కట్టిన ఇల్లు ఎలాగుంటది? దేవుడు కట్టిన ఇల్లు ఏది? దేవుడు కట్టిన ఇల్లు మనమే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. దేవుడు కట్టిన ఇల్లు మనమే. అందుకే హెబ్రీ పత్రికలో రాస్తాడనమాట, 3వ అధ్యాయంలో రాస్తాడు ఏమని, 6వ వచనంలో, మనమే ఆయన ఇల్లు. చివరి వచనం అన్నమాట. మనమే, చెప్పండి అందరూ, మనమే, నేనే ఆయనకు ఇల్లు. మరి ఆయనకు నీవు ఇల్లుగా ఉండాలనుకుంటే, ఆయనకు నీవు గృహముగా ఉండాలనుకుంటే నువ్వు ఎలాగుండాలి? ఎలాగుండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మరి ఉంటున్నావా? మరి ఉంటున్నావా నీవు? దేవుని సన్నిధిని భయపడే వారికట దేవుడు క్షేమమును ఇస్తాడట, ఆరోగ్యాన్ని ఇస్తాడట ప్రభు. ప్రియులరా, ఈరోజు అందుకే దేవునికి భయపడరు కాబట్టి, దేవుని మందిరానికి భయపడరు కాబట్టి అందరికి రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి. డాక్టర్లు పరిశీలించలేని, పరీక్షించలేని రోగాలు వస్తున్నాయి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఏవేమో వస్తాయి, లోపల గడ్డలు ఏర్పడిపోతున్నాయి. అర్థమవుతుందా మీకు? దేవుని అందు భయభక్తి లేకుండాట 100 మంది పిల్లలను కలిగి జీవించిన, చదువు అన్నమాట, చదువు ఒకసారి. పాపాత్ములు 100 మారులు, సరిగ్గా చదవాలా, పాపాత్ములు 100 మారులు అనగా 100 సార్లు చెడ్డ కార్యక్రమాలు, పాప కార్యక్రమాలు, దుష్కార్యక్రమములు చేసి దీర్ఘాస్మంతులైనను దేవుని యందు, చూడండి, భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు. దేవుని సన్నిధికి భయపడేవారు 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులుగా ఉండుట కంటే, ఎంత మంచి మాట అండి. చూడండి, ఏమి సంపాదించుకున్నా, ఏది నీ ఇంట్లో ఏది ఉన్నా, నీలో ఏది ఉన్నా, నువ్వు పాపాత్మ కార్యములు, దుష్కార్యములు చేసి ఆయుష్ కలిగి బ్రతికేస్తున్నాను అనుకున్నా నీకు క్షేమం కలగదట. భయము కావాలి మనకి, దేవుని సన్నిధిలో భయభక్తులు కావాలా. 10 అయిపోతున్నాండి, 10:30 అయిపోతున్నాండి. ఈరోజు దేవుని సన్నిధికి రావడానికి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. దానికి బాధ్యుడను కాదు. దేవుని మందిరములో ఎలా ఉండాలో మొన్నటి దినాల్లో ఏమండి నడింపాలెములో నేను మాట్లాడాను ప్రియులారా, చర్చ్ డెడికేషన్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 84వ కీర్తన 4వ వచనములు అంటాడు, ప్రియులారా, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మందిరములో నివసిస్తే ధన్యత వస్తుంది. ఆ ధన్యత అనే మాటకు ఆంగ్లములో, ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అని రాస్తాడు. అదృష్టం అటండి దేవుని మందిరానికి నివసిస్తే. నువ్వు లోకములో పాపాత్ములు నివసించే స్థలాల్లో, ఎక్కడెక్కడో ఏదేదో చేసే స్థలాల్లో నువ్వు నివసిస్తే నీకు ఆశీర్వాదాలు, ధన్యత రాదు. కానీ దేవుని మందిరములో నివసించువారు ధన్యులట. దేవునికి స్తోత్రం.
దేవుని మందిరములో నివసించగలగాలి. నీకు ఎంత ఆయుస్సు ఉన్నా, నీవు పాపము చేస్తూ దుష్కార్యములు చేస్తూ 100 మారులు 100 సార్లు 100 సార్లు నువ్వు ఆయుష్కాలము కలిగి ఉన్నా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మందిరము సమస్త జనములకు ప్రార్థన మందిరము అనబడునని దేవుని వాక్యం ఎస్ఐ గ్రంథములో రాయబడి ఉంటుంది. దేవుని మందిరమట సమస్త జనములకు ప్రార్థన మందిరం అనబడాల. మందిరము మనమే. 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో రాస్తాడు. ప్రియులారా, చదవకండి. దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రికలో, మీరు నాకు ఆలయమై ఉన్నారు, ఎవడు నా ఆలయమును పాడు చేయనో వాడిని నేను పాడు చేస్తాను. మనమే ఆలయమై ఉన్నామట. మనమే ఆయనకు ఇల్లు. మరి అలా ఉన్నప్పుడు మనం ఎలాగుండాలి? ఆయనకు ఆలయంగా ఉన్నప్పుడు, ఆయనకు ఇల్లుగా మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? కుటుంబాల్లో గొడవలు, కుటుంబములో దుష్కార్యములు, కుటుంబములో పాపాలు, కుటుంబములో జగడములు. అక్కడ ఎలాగుంటాడు యేసు ప్రభు వారు చెప్పండి? దేవుడు లోపల మన హృదయాల్లో, ఆ ఆలయాల్లో, ఆ ఇంట్లలో, ఆ గృహాల్లో ఎలా ఉంటాడండి? దేవుడు ఉండలేడు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉండలేడండి ప్రియులారా, ఉండలేడండి. హల్లెలూయా. ఉండలేరు ప్రియులారా. అందుకు మనం చదివిన కీర్తనలో, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు, వాక్యము, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు, ఈ వాక్యము, ఈ ధర్మశాస్త్రాన్నందు ఆనందిస్తే ఆడట ధన్యుడట. లోకములో ఎన్నెన్నో ఉంటాయి ప్రియులరా. బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, డబ్బులు ఉంటాయి, ఏమండి, మేడలు ఉంటాయి, మిద్దెలు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, భూమి పుట్టలు ఉంటాయి ప్రియులరా. అన్ని ఆస్తిపాస్తులు ఉంటాయి ప్రియులరా. దాని యందు ఆనందించడము కాదట. ఇక్కడ భక్తుడైన దావీదు తెలియచేస్తున్నాడు ప్రియులరా, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడట. దేవునికి స్తోత్రం. మరి ఆయన వాక్యం గురించి ఆలోచిస్తున్నారా? ఈరోజు ఆదివారం కదా, ఈరోజు పునరుద్ధాన దినము కదా, నేను ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను వాక్యాన్ని వినాలి, ప్రభు సన్నిధిలో నేను ఆయన నామాన్ని బట్టి ఆనందించాలి. నీకున్న డబ్బును బట్టి, నీకున్న సిరి సంపదలను బట్టి ఆనందించడం కాదు ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా మనం ఆనందించగలగాలి. దేవునికి స్తోత్రము. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, నేను ఆ మాట చూపిస్తాను ప్రియులరా. చక్కటి మాట ఉంటుంది. కొంతమంది గుర్రములను బట్టి, రథములను బట్టి ఏమంటున్నారట? అతిశయపడుచున్నారట. దేవునికి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. కొందరు దేని బట్టి అతిశయపడుతున్నారట తెలుసా అండి? వారికి ఉన్న గుర్రములను బట్టి, రథములను బట్టి వారు అతిశయపడుతున్నారట. అక్కడ అంటారు, చదవండి బాబు, 20వ కీర్తనలో 7వ వచనంలో చూస్తారు చూడండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అతిశయించవలసిన వారు ఎవరైనా ఆ కృప చూపే దేవుని వైపు మనం చూసి అతిశయపడాలి. కృప చూపించే దేవుని వైపే మనము అతిశయించాలట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డరా, నీకున్న డబ్బును బట్టి కొంతమంది అతిశయపడుతున్నారు. మీకున్న సిరి సంపదలను బట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే అతిశయపడుతున్నారు. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు, అలాంటి వారి సంతతి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ కుటుంబీకులలో పిల్లలు, ఆ తర్వాత ఆజ్ఞలను బట్టి, వాక్యములను బట్టి, దేవుని సన్నిధిని బట్టి ఆనందించేటువంటి కుటుంబీకులు ఎలాగుంటారట? వాని సంతతి వారట భూమి మీద బలవంతులుగా ఉంటారట. అలాంటి కుటుంబములో ఉన్న బిడ్డలు, అలాంటి కుటుంబములో పుట్టిన బిడ్డలట బలవంతులుగా ఉంటారు భూమి మీదట. బలవంతులుగా ఉంటారట. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన సెల్లు నొక్కుంటూ, దేవుని సన్నిధికి వచ్చిన ఇటు అటు గోర్లు గోక్కుంటూ, దేవుని సన్నిధికి వచ్చిన భయము లేని భక్తి అండి ఇది.
అందుకే నీవు ఆరోగ్యంగా ఉండాలంటే నేను చెప్తున్నాను ఈరోజు 100కి 100% చెప్తున్నాను, నీవు దేవునందు భయభక్తి కలిగి ఉండాలి. వాక్య సత్యం ఇప్పుడే మనం చదివాం ప్రసంగి గ్రంథంలో. వాక్య సత్యం, నువ్వు దేవునందు భయపడి ఉంటే నీకు క్షేమం. దేవునందు భయభక్తి కలగకపోతే ఏంటంటనా, అది ఇంకోసారి ఆ మాట చదువు ప్రసంగి గ్రంథం. దేవునందు భయభక్తులు పలగపోతే ఏమిటి ఉంటుందట చూడండి, చదవండి, మీరు కూడా చదవండి. ఒక్కరెవరో చదివితే కాదు. బైబిల్ మోసుకోకుండా వచ్చేస్తున్నారు చర్చికి, ఏండి చెప్తే మళ్ళీ బాధపడతారు, మళ్ళీ చెప్తే బాధపడతారు, మళ్ళీ బైబిల్ మోసుకోకుండా వచ్చేస్తారు అనమాట. బైబిల్ కూడా మోయలేరు, మళ్ళీ వాళ్ళు బలువే మోసుకోలేకపోతున్నారు ఈరోజు. చదవండి ఒకసారి ఆ మాట చదువునన్నా. పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులు అయినను, నువ్వు పాపం చేసి ఎన్ని సంవత్సరాలు బ్రతికిన సుఖమేముంది? 100 మారులు దీర్ఘాయుష్మంతులు అయినను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువాడు ఉందురని కింద చదువు. ఆ మాట కోసమే నేను చదివిస్తున్నాను. భక్తిహీనులు అంటే భక్తి చెయ్యరు. మందిరం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, పరిశుద్ధత అవసరం లేదు. మాట్లాడుతున్నారు అక్క, ఇటు చూడాలి. ప్రార్థన అవసరం లేదు, ఏమండి దేవుని సన్నిధి అవసరం లేదు వారికి. అలాంటి వారికి చదువు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొలొమోను రాస్తున్నాడు ప్రియులారా, ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను రాస్తున్నాడు. అన్ని వ్యర్థమే 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 అని రాసుకుంటూ వస్తున్నాడు. అక్కడ సూర్యుని కింద ఆకాశము కింద పాటుపడు నరులు పాటుపడే ఆ పాటంతయు వ్యర్థము అని చెప్పి రాసుకుంటూ వస్తున్నారు ప్రియులారా. వినండి, వ్యర్థము అనే మాటకి అర్థం ఏమిటి తెలుసా? నిష్ప్రయోజనమైనది, ఉపయోగము లేనిది. ఇంగ్లీష్లో వేస్ట్. నిష్ప్రయోజనమైనది, వ్యర్థము అనగా పనికిరానిది, పనికిరాని పదార్థం అని అర్థం. దాన్ని ఇంకొక మాటలో హీబ్రూ భాషలో ఆవిరి అని రాశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వ్యర్థం అనే మాటకేంటి? గూగుల్లో చూడండి, వ్యర్థం అనే మాటకు ఆవిరి. ఈ ఆవిరి అయిపోయే మన జీవితాల్లో ఈరోజు ఇన్ని సంవత్సరాలు బ్రతికేయాలి, 100 సంవత్సరాలు బ్రతికేయాలి, ఇలా బ్రతికేయాలి, అలాగ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ఎందుకు క్రైస్తవులకి ఎందుకు అన్ని రోగాలు వస్తున్నాయి తెలుసా? ఎందుకు అలాంటి రోగాలు వస్తున్నాయి చెప్పండి? దేవుని ప్రజలకే ఎందుకు రోగాలు వస్తున్నాయి అని అంటే, వీరు భక్తి చేయరు, దేవుని సన్నిధిని భయపడరు, దేవుని సన్నిధిని భయపడరు, ఇష్టానుసారంగా తిరుగుతారు, తమకు నచ్చినట్లుగా మాట్లాడుకుంటారు, తమకు నచ్చినట్లుగా ఉంటున్నారు, తమకు నచ్చినటువంటి ఏమండి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి ఈ బిడ్డల కట్ట ఏముండదు తెలుసానన్నా? క్షేమం ఉండదు. ఇక్కడ కూర్చొని వాక్యం వినడానికి మీకు అంత ఇబ్బంది. నేను 5 సంఘాల్లో తిరిగి వాక్యం చెప్పాలి, రోజు వాక్యాన్ని మాట్లాడాలి ప్రియులారా. లెంట్ డేస్ ప్రారంభమయ్యాయి, శ్రమల కూడికలు ప్రారంభమయ్యాయి. గడిచిన 18వ తారీఖు నుంచే. ఎవరైనా మా ఇంటికి ఆరాధన పెట్టుకున్నారు చెప్పండి? శ్రద్ధ లేదు మీకు. అందుకే క్రైస్తవ బిడ్డలే ఎక్కువ రోగాల చేత బాధపడుతున్నారు, ఎక్కువ సమస్యల చేత బాధపడుతున్నారు, ఎక్కువ శ్రమల చేత బాధపడుతున్నారు. కారణం ఏమిటనంటే దేవుని భయము క్రైస్తవుడిలో లేదు. పాముకైనా సీమకైనా భయపడుతున్నారు కానీ ఆ సర్వ సృష్టికర్త, ఆ సీమని పాముని సమస్తాన్ని ఈ లోకమంతటి సృష్టించిన ఆ సృష్టికర్తని ఎవడు భయపడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను వాస్తవానికి చెప్దామనే వాక్య సందేశం ఏమిటి తెలుసా? కనికారము కోసం చెప్దాం అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు కనికారం చూపిస్తాడు? ఎవరిని దేవుడు కనికారం చూపుతాడట తెలుసండి? నేను మీకు తరచుగా ఆ మాట నేను వాడుతూ ఉంటాను ప్రియులారా. లూకాసు వార్తలో చూడండి ఒకసారి, 1వ అధ్యాయములో 50వ వచనాన్ని మీకు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఆయన యందు భయపడు వారికి ఆయన కనికారం అట తరతరములు ఉంటుందట. ఉందా? ఉందా మా చిన్ని? ఉందా? ఉందా బాబు? చూడు,
నా యందు అనగా దేవుని యందు భయపడు వారి మీద ఆయన కనికారము తరతరములు ఉంటుందట. నువ్వు భయపడుతున్నావా? భయపడట్లేదు. అందుకే నీకు శ్రమలు, అందుకే నీకు శోధనలు, అందుకే నీకు ఇరుకులు. దేవుని యందు భయం లేదు. పరీక్షించుకోవాలి ప్రియులారా, నేను దేవునికి భయపడుచున్నానా లేదా? దేవునికి భయపడితే దేవుని మందిరానికి వెళ్ళిపోవాలా, దేవుని వాక్యాన్ని వినాలా, మొదటిగా ప్రార్థన చేయాలని మనమే ఏం చేసుకోవాలి. అందుకే కొరింథీ పత్రికలో రాస్తాడు అపోస్తలుడైన పౌలు, ఏమని రాస్తున్నాడు తెలుసా? మీకు మీరే పరిశోధించుకొని పరిశీలించుకొని చూసుకొనుడి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మీకు మీరే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమే మాట్లాడమని నాతో కొన్ని విషయాలు ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని భయపడండి, నన్ను భయపడండి, భయపడకపోండి ప్రభువా. ఇదిగో నేను చెప్తున్నాను జాగ్రత్తగా, నన్ను మీరు సేవకుడని భయపడండి, భయపడకపోండి. నేను మనిషినే. దేవుని భయపడండి. మీరు ఎలాగో సేవకునికి భయపడలేరు కాబట్టి ప్రభు కన్నా భయపడండి. మీకోసం ప్రార్థన చేసేవారు దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడట ఆయన. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 118వ కీర్తన 6వ వచనములో యెహోవా నా పక్షమున ఉన్నాడు అని అక్కడ రాయబడి ఉంటది ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ పక్షాన ఉండాలంటే, ప్రభు నీ కుటుంబ పక్షాన ఉండాలంటే, ప్రభు నీ పిల్లల పక్షాన ఉండాలంటే, ప్రభు నీ పని పాటల పక్షాన ఉండాలంటే, ప్రభు నీ ప్రయాణాల పక్షాన ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు నీ పక్షమున ఉండాలి. నీ పక్షమున నీతో కూడా దేవుడు రావాలంటే నువ్వేం చేయాలి? దేవునికి భయపడాలి. ఆమేన్. మొన్నటి దినాల్లో సోమవారం ఏమో నామకరణం ఎక్కడో జరగబోతుంది. ఆ రోజు పొలేమని బకెట్లు పట్టుకొని పోతున్నారండి. నేను అక్కడే చూశాను చాలా మంది. కానీ దేవుని మందిరానికి అయితే ఎవరు రారు, భయం లేదు. రోగాలు వస్తే గుర్తుకొస్తాం సేవకులం మేము. రోగాలు వస్తే ప్రభు గుర్తుకొస్తాడు, దేవుడు గుర్తుకొస్తాడు. అంతవరకు రారు. ఆదివారం రోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు కనుకనే అక్కడ సరిగా జరగలేదు ఆ నామకరణం అంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే నువ్వు 100 సంవత్సరాలు బ్రతికిన వేస్తే. భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకోరా? ఏమండి ఏటండి ఓన్లీ కాపురం చేయడానికి అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యవనస్తులు, దేవునందు భయభక్తి కలిగి ఉండండి. మనిషినైనా నన్ను భయపడకపోయినా పర్వాలేదు, మీరు నన్ను మాట్లాడకపోయినా, మీరు నాకు భయపడకపోయినా, గౌరవించకపోయినా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పర్వాలేదు. నన్ను దూషించి హింసించి ఇవన్నీ బయటికి పంపించండి అన్నా కూడా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒక మాట గుర్తు చేసుకోండి. అటువంటి సంతతి వారట, దేవునందు భయభక్తులు కలిగిన వారి కుటుంబీకులట, వారి యొక్క కుటుంబమట ఎలాగుంటదట? భూమి మీద బలవంతులుగా ఉంటారట. అంత మాత్రమే కాదు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. యథార్థత ఏది? కుటుంబంలో భార్య భర్తల మధ్యలో యథార్థత లేదు. హల్లెలూయా. ఫోన్ మాట్లాడేటప్పుడు ఏమండి సీక్రెట్ గా మాట్లాడుతున్నామంటే సంథింగ్ ఈజ్ దేర్, అక్కడ ఏదో ఉంది. నీ భార్య ముందు లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడగలుగుతున్నావా? నీ భర్త ముందు లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడగలుగుతున్నావా? యథార్థత అంతే, అదే అన్నమాట. దేవునికి స్తోత్రము. అది యథార్థత అంటే. యథార్థవంతుల వంశపు వారట దీవించబడతారట. ఏమండి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి కుటుంబీకులు, వంశపులు, సంతతి వారట భూమి మీద అలాంటి పిల్లలట, అలాంటి కుటుంబంలో ఉన్న పిల్లలట బలవంతులైపోతారట. ఏ రోజైనా కొడుకులు కూతుర్ల కోసం మోకరించి పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఎగ్జామ్స్ వస్తున్నాయి, 10వ తరగతి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రేపటి నుండే జరుగుతున్నాయి, 23 నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లైన్ కట్టుకుని పోతున్నారండి. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది.
ప్రభు అనుకుని నా మనసులో నేనే అనుకున్నాను, ప్రభా వీరికి క్షేమత దయచేయండి అని. ఎవరు క్షేమం కోరుతారు చెప్పండి? బాధపడేవాడు క్షేమం కోరుతాడు. కానీ నేను, ప్రభా క్షేమకరమైన ప్రయాణాలు మీరు దయచేయండి. కొంచెం దేవుని సన్నిధిలో భయపడండి. మీరు 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు మీరు ఆయుష్ కలిగి బ్రతికినా ఆ ఆయుష్ కాలానికి విలువ ఉండదు, విలువ ఉండదు, విలువ ఉండదు, విలువ ఉండదండి. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, ప్రార్థనలకు పిలుస్తుంటారు. నా సహవాసాన్ని విడిచిపెట్టి నేను రాలేను. ఈరోజు ఆదివారం కూడా కొంతమంది రమ్మన్నారు నాకు. మా దగ్గర ఒక్కరోజైనా ఆదివారం రండి అంటే, ఆదివారం ఎవరికి కావాలా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ₹1,00,00,000 ఇచ్చిన వెళ్ళాను ఎలియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరైతే వెళ్ళిపోతారు. రారా, నీవు అక్కడికి వస్తే చాలు, ఫంక్షన్కి వస్తే నేను మొత్తం నీకు ఇంత డబ్బులు ఇస్తానంటే వెళ్ళిపోతారు. లెక్క చేయరు ప్రభువుని. ₹1,00,00,000 ఇచ్చిన తలకాయలు సరిగ్గా దూసుకోండి. నీట్గా కనబడాలి ప్రభు బిడ్డలం మనం ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానకారంగా బ్రతుకుతున్నాను ప్రియులారా నేను సంఘ విశ్వాసులను బట్టి. పాస్టర్ గారు ఇంత గొప్పలు చెప్తారా, మళ్ళా వాళ్ళు విశ్వాసులు ఎలాగున్నారు అంటున్నారు నాకి. ఏం చేస్తాం మరి? ఒప్పుకున్న మేళం వాయించక తప్పదన్నట్టు ఆ బరువు మోస్తున్నాను నేను. ఒకరోజు కాకపోతే ఒకరోజు, అయ్యా ఇదిగో ఈ చెట్టు ఫలించట్లేదు గనక, ఇదిగో ఈ అంజూరపు చెట్టు ఫలించట్లేదు కాబట్టి ఈ చెట్టు నరకెద్దామయ్యా అంటట. యజమానుడు ఏమన్నాడు? అయ్యా ఒక్క సంవత్సరం ఆగండి అయ్యా, ఒక్క సంవత్సరం ఆగండి అయ్యా, అది ఫలించకపోతే సరి. దేవునికి స్తోత్రం కలుగును. అలాగే ఈ రోజు మారకపోతే రేపు మారకపోతే ఎల్లుడైనా మారుతారేమో, వచ్చే సంవత్సరమైనా మారుతారేమో. దేవుడు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు తమ్ముళ్ళరా. దేవునికి స్తోత్రం. ప్రభు కనిపెడుతున్నారు. అడ్రస్ లేకున్నా చేస్తాడు దేవుడు తలుచుకుంటే. ఒక బ్రదర్ సాక్ష్యం చెప్తున్నారు నాకు. మొన్నటి దినాల్లో అట ఆ వ్యక్తి అట ఎలా ఉంటారట తెలుసా అండి? దేవుడు అంటే ఆయన నచ్చదట, అంత వ్యతిరేకంగా ఆయన్ని దూషించేవారట అండి ప్రెసిడెంట్ గారు. అంతగా హింసించేవారట తమ్ముడు జాన్సన్. చెప్తున్నాను విను. ఆయనకి వెళ్ళి ఏమీ అవ్వలేదట. ఈ మెండ గొర్రెలు లాంటి ఉన్నాయి కదా, ఈ గొర్రెలు ఉన్నాయి కదండి, అవి వెళ్ళి గుద్దేసేయట. బైకు కాదు ఏం కాదు, మెండ గొర్రెలు గుద్దిందట, చచ్చిపోయాడు. ఏం గుద్దింది? గొర్రె. ఒకవేళ నన్ను దూషించినప్పుడు, నన్ను హింసించినప్పుడు ప్రియులరా, నేను కొడితే పలానా పాస్టర్ గారు కొట్టారు, పలానా పాస్టర్ గారు కొట్టారు అంటారు. దేవునికి ఆయుధాలు ఏంటి తెలుసా? ఆయన తుపానే ఆయుధం. మనల్ని ఈజీగా ముంచేస్తాడు. ఆయనకు ఆయుధాలు ఏమనుకుంటారు? దేవుడికి గాలి ఒక్కసారి సయ్యమని వీస్తే అయిపోద్ది, గాలి ఆగిపోతే అయిపోయింది సీన్. గాలి ఆగిపోతే అయిపోయింది. ఆయన ఆయుధాలట అది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను. అవి ఆజ్ఞలు పాటిస్తున్నాయండి. నువ్వు పలానా రోజు వెళ్ళమంటే వస్తుంది. ఎండాకాలమైనా వర్షం వచ్చేయమంటే వచ్చేస్తుంది దేవుడు ఆజ్ఞాపిస్తే. ఒకవేళ వర్షాకాలమైనా ఎండ కాసేమంటే కాసేస్తుంది. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియులారా గమనించండి. దేవుని అందు భయభక్తి కలిగి ఉండాలి. దేవుని అందు భయభక్తులు లేని వారికి, భక్తిహీనులు కట్ట క్షేమం కలగదట. గుర్తు చేసుకోండి, పరిశీలించుకోండి. మా పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు మాకు. అయ్యో మేము నిజమే భయభక్తి లేదేమో, ఈ రోజు నుండైనా భయభక్తి కలిగి ఉంటానయ్యా. నాకున్న రోగము, నాకున్న వ్యాధి, నాకున్న సమస్య, నాకున్న శ్రమలన్నీ తీసేయి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ఏ రోజైనా ప్రార్థన చేసిన దాఖలు ఉన్నాయా? తిట్టేశాడే అనుకుంటారు తప్ప కానీ మీరు ఏం చేస్తారంటే తిట్టేశాడు, కొట్టేశాడు అనేస్తారే తప్ప కానీ సరి చేసుకుందాం రా మనమే. వాక్య సత్యాన్ని నేను మాట్లాడుతున్నాను ఈరోజు, భయం కోసం మాట్లాడతాను. ప్రైజ్లా చూద్దాం, ఒకసారి చూద్దాము. ఆదికాండం ఒకసారి చూద్దాము. చక్కగా ఒక మాట ఉంటుంది, జాగ్రత్తగా చూపించి ముగిస్తాను. దేవుని భయము మనలో ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి అందరూ సంతోషంగా. హల్లెలూయా. అందుకే మీకు సమస్యలు, రోగాలు వెంబడిస్తున్నాయి ప్రియులారా. చక్కటి మాట రాయబడి ఉంటుంది చూడండి. దేవుని అందు భయం కొరకు ఈరోజు కొన్ని మాటలు నేర్చుకుందాం ప్రియులారా. దావీదు దేవునందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. దావీదు దేవుడి అందు భయభక్తి కలిగి ఉండాడు కాబట్టే దావీదును దేవుడు ఒక రాజుగా చేశాడు ప్రియులారా. లాలించాలి. పిల్లల్ని కొడుతున్నారంటే నా మీద కోపానికి మీరు కొడుతున్నారు.
ಡೋಕಾಣಿ ಆಡ ಅಣ ಕುಂಬ್ರೇಣ ಆಡ ಅಣ ಡೋಕಾಣಿ రో పల్లవిస్కే నీ బతక కేరళ ఆడాలో ధరించారు పాటయ్య మీరు నకిలీ క్రైస్తవులు. రో పల్లవి స్తుతి. ఈరోజు మా నోట్లో సుట్ట ఉంటుంది కానీ స్తుతి లేదు. ప్రతి చోట వెళ్ళినప్పుడు నేను చెప్తున్నాను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అందు భయం లేకపోతే మనకు క్షేమం ఉండదు. భయభక్తులు కలిగి ఉన్నట్టుగా అనుకుంటున్నారు, కానీ మందిరాన్ని ఏదో పరిచర్య చేసి ఎప్పుడు ఎవరు వచ్చి పరిచర్య చేస్తున్నారు? 24 గంటలు ఇక్కడే ఉంటాను, నేను చూస్తున్నాను. జస్ట్ గొప్పల కోసమేనండి, గొప్పల కోసమే నేను దేవుని అందు భయభక్తి కలిగి ఉన్నాను తెలుసా, ప్రార్థన చేసుకుంటున్నాను తెలుసా. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఎన్ని గంటలు ప్రార్థన చేసుకుని బ్రతకగలుగుతున్నావు నువ్వు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుడిగా ఉండి? అన్నిటికంటే గొప్పది ప్రార్థన. ప్రార్థనకు డిగ్రీలు అవసరం లేదు, ప్రార్థనకు జ్ఞానం అవసరం లేదు ప్రియులరా. రేపో మాపో చచ్చిపోతున్నాను ఇలాంటి ఓ చిన్న ముసలమ్మ పాడుతుందండి యూట్యూబ్లో పాటలండి. చచ్చిపోయే పరిస్థితిలో కూడా నేను మానను. నీకు ఒకవేళ ఆదివారం రోజు ఎవరైనా గవర్నమెంట్ నీకు పెన్షన్ ఇస్తే నేను వెళ్ళను అంటది ఆమె. నేను వెళ్ళను. ఆమె ఎట్లా బ్రతుకుతుందో. ఒక్క పాట అయినా, ఒక్క పల్లవి అయినా తమ్ముడు, పాట పూర్తిగా కాదు, ఇప్పుడు వరకు కూడా పాడలేకపోతే నువ్వు వేస్ట్ క్రిస్టియన్, వేస్టే. ఇంకా 100 సంవత్సరాలు బ్రతికిన వేస్టే ఆ ఆయుష్ కాలానికి. ఎందుకు? పాపం చేసి పాపాత్ములు కట్ట 1000 మార్లు 100 మార్లు బ్రతికినా కూడా వారి ఆయుస్సు వ్యర్థమని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆదికాండం చూద్దాం ఒకసారి, 22వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. ఒకసారి త్వరగా తీయండి, నేను ముగిస్తాను, ఇంకా చివరికి వస్తున్నాను. మీకు శ్రద్ధ ఉంటే, ఆనందంగా ఉంటే, నన్ను శ్రద్ధగా ఉన్నవారు నా వైపు తేరి చూస్తారు. యేసు ప్రభు వైపాట కుంటి పుట్టు గుడ్డివాడట, ఆయన వైపు తేరి చూశాడట. ఎవరి వైపు? దేవుని వైపు తేరి చూశాడట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలోనికి మీరు వెళితే, శృంగారపు దేవాలయంలో వెళుతున్నప్పుడు ఆయన కనిపించాడు, దిక్కుమని లేచాడట. ఆయన వైపు చూడాలి. మీరు నా వైపు చూస్తే వాక్యాన్ని నేను సమృద్ధిగా వాక్యం చెప్పగలను. మీ అంతటా మీరే, మీరు ఇష్టానుసారంగా మీ మాటలు మీరే, మీ అల్లరి మీదే, మీ పనులు మీవే చేసుకుంటే నేను వాక్యం చెప్పాల్సిన అవసరం లేనే లేదు. వాక్యాన్ని భయపడాలి మనం. వాక్యమే దేవుడు అండి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడే వాక్యమే ఉన్నాడు. కాబట్టి వాక్యానికి భయపడకపోతే నువ్వు ఎవరికి భయపడవు. ఇంకా నువ్వు వాక్యం చెప్తున్న సత్యం అండి. బాలకృష్ణ గారు పాపము చేసేవారికి నేను తెలియచేస్తున్నాను ప్రియులారా, పాపాత్ములకు నేను తెలియచేస్తున్నాను ప్రియులారా, యవన స్త్రీలకు పురుషులకు నేను తెలియచేస్తున్నాను ప్రియులారా. మనము 100 సార్లు 100 సంవత్సరాలు బ్రతికినా కూడా 100 మార్లు ఆ ఆయుష్ కాలానికి దేవునందు భయభక్తి లేకపోతే వ్యర్థం. అది మీ ఇష్టం, ఉండండి, పర్వాలేదు. ఒకరోజు నేను గుర్తుకొస్తాను. ఇరవై 22:12 చదవండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతన్ని ఏమీ చెయ్యకుము, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. అబ్రాహం అండి ఇక్కడ కనిపిస్తాడు మనకు ప్రియుల. అబ్రాహానికి 100 సంవత్సరాల్లో ఏమండి వారికి ఒక బాబు పుడితే ఆ బాబుని దేవుడు మళ్ళా అడిగాడట. అడిగిన తర్వాత నోరు మూసుకొని కిక్కుమని మాట్లాడకుండా మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోరియా పర్వతానికి వెళ్ళిపోయాట. బలి అర్పిస్తున్నప్పుడు, ఆపో, నీ కుమారుని నువ్వు బలివద్దు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడుచున్న వాడవని నేను ఎరుగుతున్నాను. అదండి భయం అంటే. అది భయం అంటే. నేను ఇంకొక వాక్యాన్ని కూడా చెప్పాలని ఆశ కలిగి ఉండేనండి. దేవుని చిత్తం కోసం చెప్దాం అనుకున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ఎవరు తీయవద్దు ప్రియులారా, ప్రభువా అని ప్రభువును ప్రార్థన చేసేవాడట పరలోకములో ప్రవేశించలేరట, గాని పరలోకమందున్న తండ్రి చిత్తము చేయువాడే పరలోకానికి వెళ్ళగలడు.
ఆయన మాటల చొప్పున దేవుని ఏవైతే చెప్తాడో, ప్రభు ఏదైతే చెప్తాడో ఆ మాట ప్రకారంగా చేయడమే దేవుని చిత్తం. చిత్తం అంటే ఇష్టము అని అర్థం. దేవుని ఇష్టాన్ని చేసేవాడే పరలోకానికి వెళ్తాడు. ఇన్ని దినాలు మందిరానికి వస్తూ, దేవుని సన్నిధికి వస్తూ, ఏమండి ఇంకా పాపాత్ముల్లాగానే బ్రతుకుతామా, ఇంకా పాపాత్ముల్లాగా జీవిస్తున్నామేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 100 మారులు నువ్వు మరి ఆయుష్ కలిగి బ్రతికినను, ఏమండి ఆ ఆయుష్కాలం అంత వ్యర్థము, దేవునందు భయభక్తి లేకపోతే. అబ్రహాముతో అంటున్నాడు, వద్దు వద్దు, నీవు నాకు ఇవ్వడానికి వెనుక తీయలేదు. ఒకే ఒక కుమారుడు, నీ ఒకే ఒక కుమారుని, ఏక కుమారుని నాకు వెను తీయలేదు. కాబట్టి ఇందును బట్టి నాకు అర్థమవుతుంది నీవు నాకు భయపడి ఉన్నావు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము భయభక్తి కలిగి ఉందుముగాక. ఈరోజు లేదండి చాలా మంది క్రైస్తవులకు చూడండి. అందుకే ఇప్పుడు భారతదేశం అంతటి మీదకి శ్రమలు వస్తున్నాయి. ఆ భారతదేశం అంతటి మీదకి ప్రార్థనే విజయాన్ని ఇచ్చేది. ప్రార్థన క్రైస్తవుడికి గొప్ప యుద్ధం. ఆ ఆయుధం ఏమిటి తెలుసా? ప్రార్థన. ఆ ఆయుధం ఉంటే చాలు, సాతాన్ని ఓడించవచ్చు. పిల్లల కోసం ప్రార్థన చేయలేకపోతున్నారు మీరు. మీ పిల్లలు మీ నెత్తి మీద కూర్చుంటారు. దేవుడు చూడండి, మనుషుడు ఏ విత్తనము విత్తునో ఆ పంటనే కొయ్యును. దేవుడు వెక్కిరింపబడాడు. నమ్మండి, మనం ఏమి విత్తితే అదే కోస్తాం. మనం చెడు విత్తితే చెడే కోస్తాం. పాపము విత్తితే పాపమే కోస్తాం. గర్వంగా ఉంటే గర్వాన్నే కోస్తాం. ప్రేమ కలిగి ఉంటే ప్రేమాన్నే పంటనే కోస్తాం. పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధత అనే పంటనే మనం కోయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము ఇస్సాకును ఇవ్వమని చెప్పినప్పుడు ఆయనకి ఇచ్చేస్తున్నాడట. అప్పుడు దేవుడు అంటున్నాడు పరలోకం నుంచి, ఆగయ్యా ఆగయ్యా అబ్రాహాము, ఆగో నా దాసుడా. ఎంత చక్కటి మాట అండి. ఇందును బట్టి నాకు భయపడుచున్నవని అర్థమవుతున్నది అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 39వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దామా? 39:9. నాన్న చదవాలి త్వరగా. 39:9 ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము చేసి కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. ఇది ఈయన యోసేపు అన్నమాట. యోసేపు దగ్గరికి వెళ్ళి, పొతిఫార భార్య, ఏమండి దేవునికి స్తోత్రం, పాపము చెయ్యు, నాతో పాపము చెయ్యు అని చెప్పి అట వెళ్తే, అప్పుడు ఇంటి అంతట్లో కూడా జాగ్రత్తగా వినాలా, ఇదంతా కూడా నాకు అప్పగించారు, కానీ నీవు ఆయన భార్యవైనందున నాకు అధికారం లేదు. ఇది పాపం, ఇంత పాపం చేసి నేను ఇంత ఘోరమైన పాపం చేసి నేను దేవునికి ఎలా విరోధంగా పాపం చేస్తానని చెప్పి ఆయన పారిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని భయం అంటే అది. పాపం మన ముందు ఉన్నా పారిపోవాలి. నేను కొన్ని మాటలు నా మైండ్లో ఉన్నాయి కానీ చెప్పలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని మాటలు నా మైండ్లో ఉన్నాయి కానీ చెప్పలేకపోతున్నాను. సందేశం అంతా కూడా మరి యూట్యూబ్లోకి బయటికి వెళ్తుంది కదా అని చెప్పమంటే చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోసేపు పాపము చేయకుండా పారిపోయాడండి ప్రియులరా.
ఈరోజు పాపం కనబడినా కూడా అక్కడే నిలబడి ఉంటున్నారు. ఊది గంధాహీనే అన్ని కాచి వస్తే దేవుని భయం బొత్తిగా లేదు, నశించిపోయింది. చూడండి, మీరు దేవుని భయం కలిగి ఉండకపోతే మీ పిల్లలు కూడా దేవుని భయం కలిగి ఉండరు. ఓహో నా కొడుకు అని లాలిస్తున్నారు కానీ నెత్తి మీద కూర్చోంటారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయం మనకు ఉండాలి. ఇక్కడ కూడా యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? భయపడిపోయాట. ఇంతక ఘోరమైన పాపాన్ని చేసి నేను దేవునికి విరోధంగా పాపం చేస్తానని ఆయన పారిపోతున్నట్లుగా చూస్తున్నాం. ప్రియ చదువుతాము, ఇంకో మాట చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఓ అద్భుతమైన మాట మనం చూద్దాం. 19వ అధ్యాయం లేవియకాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును చూసి ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. చాలు నాన్న. తల నెరిసిన వాళ్ళు పెద్దలు మన ఎదుట కనబడితేట లేచి నిలబడాలట. ఈరోజు తండ్రి వచ్చినా, తల్లినైనా, తండ్రినైనా, పెద్దలనైనా ఎవరు గౌరవించట్లేదు. అయితే వాళ్ళు గౌరవించడం కూడా మనం ఒక పద్ధతిగా ఉంటే గౌరవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల నెరిసిన వారు నీ ఎదుట అలా కనిపించినప్పుడు భార్య కూడా తన భర్త ముందు లేచి నిలబడాలి. ఆ సారమ్మ అలాగే లేచి నిలబడింది అబ్రాహాము ఎదుట, నా యజమానుడా అని. మనము దేవునందు భయం కలిగి ఉన్నవారు అలా ఉంటారు. దేవునందు భయం లేని వారు భర్తకి లెక్క చేయరు, భార్యకి లెక్క చేయరు, సేవకులకి లెక్క చేయరు, పెద్దలకి లెక్క చేయరు, ప్రెసిడెంట్ గారికి లెక్క చేయరు, ఎవరికి లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. ఒకరినొకరు రెస్పెక్ట్ లేదనమాట. దేవుని భయం మనలో ఉన్నప్పుడు అందరినీ గౌరవప్రదంగా మాట్లాడతాం, మృదువుగా మాట్లాడతాం. దేవుని భయం మనలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి వారి కుటుంబీకులట, అటువంటి సంతతి వారట భూమి మీద బలవంతులు అవుతారట, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారని వాక్యంలో మనం కీర్తన భాగం మన సందేశం. దేవుని భయం ఉందా? తొందరగా టైంకి వస్తున్నారా మీరు చెప్పండి? ఎవ్వరు కూడా రావట్లేదు. 10 గంటలు అయిపోతున్నా రావట్లేదు. మనం 12 గంటల నుంచి ప్రార్థన పెడదాం అనుకుంటున్నాను నేను. నాకు అప్పుడైతే కరెక్ట్గా టైం సరిపోద్ది. బిజీగా కూడా రానవసరం లేదు. తీరుబాడిగా వస్తాను. సంఘాలని నడిపించి తీరుబడిగా 12 గంటలకు వస్తాను. అప్పుడైతే చలికాలం వచ్చినప్పుడు అప్పుడైతే 12 గంటలైతే పుల్లుగా ఎండ కూడా కాస్తుంది. ఇప్పుడు చలికాలం పోయింది కదా, పోయిందా లేదా? ఎంత దీర్ఘంగా వస్తున్నారండి. దేవుని భయం లేదు. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. అయ్యో నేను ఎలా ఉంటున్నాను, ఏంటి నా భక్తి ఏంటి, నా ప్రార్థన జీవితం ఏంటని ఒక్కరోజున పరిశీలన చేసుకుంటున్నారు. మీ శరీరాలు, మీ అందచందాలు, మీ మొక్కాలే, మీ బట్టలే ఇవే చూసుకుంటారు తప్పగా నాకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత నాకు బీరువలో డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ ఆ డబ్బులన్నీ హాస్పిటల్కి పోయేటట్లు చేస్తాడు దేవుని దగ్గర భయభక్తి లేకపోతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని భయము మనం కలిగి ఉండాలి. క్రైస్తవులు అంటే దేవునికి భయపడేవారు. హల్లెలూయా. క్రైస్తవులు అంటే దేవునికి భయపడారు. ప్రైజ్ లార్డ్ అయ్యగారు అని చెప్పేస్తే కాదు. నువ్వు భయంతో చెప్తున్నా ప్రైజ్ లార్డ్ వేరే ఉంటుంది. నువ్వు భయభక్తులు లేకుండా, రెస్పెక్ట్ లేకుండా చెప్పే ప్రైజ్ లార్డ్ వేరే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పోనీ ప్రైజ్ లార్డ్ చెప్పలేం, వందనాలు చెప్పే, మంచిగా చెప్పే వందనాలు వేరే ఉంటుంది. ఇంకొక రకంగా లోపల ఇంకొకటి ఉంచుకొని చెప్పే వందనాలు వేరే వందనాలుగా ఉంటాయి. నాకు తెలిసి ఇవన్నీ. నిండు మనసుతో చెప్పే వందనాలు వేరే ఉంటుంది, చెడ్డ మనసుతో చెప్పే వందనాలు వేరే ఉంటాయి.
చెడ్డ హృదయాలు కలిగి బ్రతుకుతున్నారు ఈరోజు క్రైస్తవ బిడ్డలందరూ కూడా. ఏ హృదయాలండి? చెడ్డ హృదయాలు అన్నమాట. ఆదికాండంలో 6వ అధ్యాయంలో రాస్తాడు, అది నరుల హృదయాలన్నీ చెడ్డవైపోయేవని రాస్తాడు. ముగిస్తున్నాను ప్రియులారా. నిద్రపోతున్నారు మీరు చూడండి. కొంతమంది అయితే చర్చికి రావట్లేదు, ఎగ్గొడుతున్నారు అన్నమాట. మందిరానికి రావట్లేదు, చచ్చిపోయినా కూడా అలాగే మీరే చేసుకోండి. ఎవరైనా చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత వాళ్ళ మేమెందుకు మళ్ళీ అక్కడ అనవసరంగా చెమట కారి గూడు విడిచి వెళ్ళినా నాడే చేరేదా నా ఇంటికి అని చెమటలు కారి గొంతు చించుకొని మేము పాటలు పాడాలండి. వీడు పెద్ద భక్తుడిలాగా. హల్లెలూయా. వీడు పెద్ద రోసం కలిగి వచ్చి ఓ వారానికి 2-3 రోజులు ఉపవాసం ఉన్నట్టు వీడి కోసం చించి చెమటలు కారి పాడాలా. దేవునికి స్తోత్ర. వీళ్ళు పెద్ద భక్తి పరులు, పాడేయాలి అన్నమాట. గమనించండి, పాటలు పాడేది లేదు, ఇంకా సైలెంట్గా మోసి సౌండ్ లేని రౌండ్ వేసి వచ్చేయడం. సౌండ్ లేని రౌండ్ వేసేసి వచ్చేయడం అంతే, ఇంకా టాక్ మన మూత వేసి వచ్చేసేయడం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవునందు భయము కలిగిన వారు ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు లోబడి జీవిస్తారు. ప్రియులరా, లోబడి జీవిస్తారు. దేవుని భయం లేదు కనుకనే ఒకరినొకరు భార్య భర్త భార్య ఒకరినొకరు రెస్పెక్ట్ ఏమి లేదు. ఇంకా కొడుకులు కూతుర్లు తల్లిదండ్రులకు భయం లేదు. భయం కలిగి మనం బ్రతికినప్పుడు ఆయుష్కాలాన్ని ప్రభు, భక్తిహీనుల ఆయుష్ అంటే ఏమైపోతుందట? తగ్గిపోద్దట. భక్తిహీనుల ఆయుష్కాలము దేవుడు ఏం చేస్తాడట? తగ్గించేస్తాడట. భక్తి చేసేవారు ఆయుష్కాలం అట దేవుడు పొడిగిస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ ఈ 2026 సంవత్సరంలో మన కుటుంబాలకి, మన పిల్లలకు, మన సమస్తానికి ప్రభు అట్టి ఆయుష్ దీర్ఘాన్ని ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. లూది అక్క ప్రార్థన చేస్తాం.